పూలే సినిమా మహాత్మా జ్యోతిబా పూలే అట్లనే సావిత్రిబాయి పూలే. ఓకే, సో వాళ్ళిద్దరూ ఏమంటారు, మనకి ఒక అంబేద్కర్ గారు ఎట్లయితే ఒక ఏమంటారు సంఘ సంస్కర్త, ఇది వివక్ష పోవడానికి ఎలాగో పోరాటం చేశారో ఒక ఇది ఒక ఇంకొంచెం ముందు తరం. సో ఇది ఇక్కడ అంటే ఇది తెలవాలి, చరిత్ర తెలవాలంటే అప్పుడున్న పాలకులు ఇవంతా కొంచెం తెలవాలి. నేను వాళ్ళ జీవిత చరిత్ర చెప్పట్లేదు, అది చాలా టైం పడుతుంది, దాని గురించి ఇంకా రీసెర్చ్ చేయాలి. బట్ నేను రీసెర్చ్ అది సినిమా రిలేటెడ్, ఈ సినిమాకి అభ్యంతరం ఎందుకు అనేది, అంటే వివక్ష ఏ స్థాయిలో ఇప్పటికీ కొనసాగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సో ఆ క్రమంలో ఇది వాళ్ళు పూలే దంపతులు, ఇది సంఘ సంస్కర్తలు. వాళ్ళు నాకున్న సమాచారం మేరకి వాళ్ళ వృత్తి పూల వ్యాపారం చేసేవారు లేదా పూలు అమ్ముకునేవారు అనేది. ఓకే, అంటే బీసీ సామాజిక వర్గం. సో అప్పుడు ఉన్నటువంటి ఈ పేష్వాలు, ఓకే, పరిపాలన దయచేసి మీరు గమనించాలి. ఓకే, ఎవరు ఛత్రపతి, ఎవరు శూద్ర బిడ్డ శివాజీ, రైట్? అంటే ఛత్రపతి అంటే ఏంది, చక్రవర్తి, రైట్? మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించింది లేదా స్థాపించింది శివాజీ మహారాజ్, రైట్? బీసీ బిడ్డ, శూద్రుడు అన్నప్పుడు శివాజీ గారు పరిపాలించాలి, లేదంటే ఆయన భార్య పరిపాలించాలి, ఆయన చనిపోతే, లేదు అంటే ఆయన కొడుకులు పరిపాలించాలి, రైట్? అవునా కాదా? శివాజీ గారి ఆర్మీలో సైన్యాధ్యక్షులు అట్లనే ఆర్మీ మోర్ దాన్ 50% ముస్లిమ్స్ ఉండే. ఓకే, శివాజీ వాళ్ళ డాడీ అహ్మద్ షా కింద, అహ్మద్ షా ఈ యొక్క ఈ నాలుగు రాజ్యాలు ఉండే, గోల్కొండ యొక్క బీజాపూర్, ఈ యొక్క ఆదిల్ షా, ఇవ 4 రాజ్యాలు ఉండే అన్నట్టు. సో ఆ రాజ్యాలన్నీ తర్వాత విచ్ఛిన్నం అయిపోయినాయి. ఓకే, సో అందులో ఒక రాజ్యంలో ఈ ఇప్పుడు అక్కడ ఇది మన యొక్క ఏమంటారు నెహ్రూ గారు అందులో జైల్లో ఉంటాడు. ఓకే, ఇప్పటికి ఉంది అది. ఓకే, సో అందులో ఆ ముస్లిం రాజు కింద మర్సినరీ అంటే ఏమంటారు, ఈ యొక్క సైన్యాధ్యక్షుడు లాంటి వాడే, అఫీషియల్ అప్పుడు రాజులకి ఏంటంటే స్టాండింగ్ ఆర్మీ ఉండేది. స్టాండింగ్ ఆర్మీ అంటే ఎల్లకాలం ఆర్మీ ఉండి వాళ్ళ జీతాలు ఇచ్చి ఇట్లా పోషించడం అనే కాన్సెప్ట్ లేకుండే, ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఉండే. కాబట్టి ఏం చేసేవాళ్ళు అంటే రైతులు, దేహదారుఢ్యం ఉన్న వాళ్ళు, ముఖ్యంగా రైతులు. ఓకే, రైతుల నాయకుడు ఉండేవాడు. మామూలు టైంలో వాళ్ళు వ్యవసాయం చేసేవారు. యుద్ధ సమయంలో మాత్రం ఈ యొక్క ఏమంటారు వాళ్ళు రాజు రిక్వెస్ట్ చేస్తే ఈ రైతులందరినీ తీసుకుని యుద్ధానికి పోయేవాడు. వాళ్ళని మర్సినరీస్ అంటారు. ఇట్లా యూరోప్ లో కూడా ఉండేది. సో అంటే వాళ్ళు యుద్ధ సమయంలో రాజులకి ఆర్మీని ప్రొవైడ్ చేస్తారు. ఎవరు, శివాజీ వాళ్ళ డాడీ అట్లా చేసేవాడు, ఆదిల్ షా కింద, ఈ మహమ్మద్ షా కింద. ఓకే, సో ఆ కాలంలో. సో అంటే మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి, ముస్లింలు యొక్క అట్లనే ఈ శూద్రులు యొక్క వీళ్ళందరూ అవినాభావంగా ఉండేవారు. ఎందుకంటే ఈ బ్రాహ్మణులు పెట్టిన వివక్షను తట్టుకోలేకనే ఈ యొక్క ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు చాలా మంది. ఓకే, అర్థమైనా? అంటే మన అన్నదమ్ములే అలా ఇస్లాంలో ఉన్న, క్రిస్టియానిటీలో ఉన్న ఈ బ్రాహ్మణ వివక్షను తట్టుకోలేని వారే. ఓకే, ముస్లింలు వచ్చినాక కొంతవరకు ఈ శూద్రులకి ఈ యొక్క మనందరికి రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత ఈ బ్రిటిష్ వాడు వచ్చినాక ఇంకా వచ్చింది. ఓకే, అర్థమైందా? లేకపోతే ముస్లిం రాజులు రాకముందు, బ్రిటిష్ వాడు రాకముందు ఈ మనందరి పరిస్థితి ఏందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఆమె ఒక దళిత స్త్రీ వడయారు బ్రాహ్మణుల కాలం పరిపాలనలో కేరళలో ఆమె వక్షోజాలు పోసుకున్నది. ఆమె యొక్క ఇలా చరిత్ర చెప్తే ఇక దేవదాసి కాన్సెప్ట్ ఏందో మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది? అంటరానితనం అని మూతికి ముడ్డికి చీపురు కట్టిన వాళ్ళు యొక్క దేవదాసి కాన్సెప్ట్ ఏంది, బట్టలు లేకుండా ఈ యొక్క ఇది మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక బ్రాహ్మణ స్త్రీ దేవదాసి చేసిందని ఎక్కడన్నా మీరు చెప్పండి. సో అట్లా ఇట్లా బట్టలు లేకుండా నాట్యం చేపించేవారు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమైంది గదే సేమ్ కాన్సెప్ట్. స్త్రీ అంటే వాళ్ళకి అదొకటే. పిల్లలు కనడానికి కావాల్సిన కార్యక్రమం చేయాలి, ఎవరి కోరిక వచ్చినా తీర్చాలి. సో మిగతా అన్ని సమయాల్లో అంటరాని స్త్రీ. కానీ ఆ కోరిక తీర్చుకునే టైంలో మాత్రం అంటుడేముండదు మళ్ళా. అంటే ఎంత దౌర్భాగ్యంలో అర్థం చేసుకోండి. అంటే ఎక్కడ కూడా ఒక ప్రిన్సిపల్ లేదు వాళ్ళకి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. ఓకే, సో ఆ క్రమంలో మన యొక్క ఇది పూలే దంపతులు
ఏది చాలా ఈ వివక్ష వ్యతిరేకంగా ఆ రోజులలో ఒక ఏమంటారు మెయిన్ నిజంగా ఇక్కడ మనం ఒకటి అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే అది పూలే దంపతులు కానీ రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ కందుకూరి వీరేశలింగం వీళ్ళు ఏంటంటే బ్రాహ్మిన్స్. ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ గారు బెంగాల్లో. ఓకే, అట్లనే ఈ యొక్క ఇది కందుకూరి వీరేశలింగం పంతులు పేర్లోనే ఉంది కదా, పంతులు ప్రకాశం పంతులు అంటే బ్రాహ్మణ్. ఓకే, సో వీళ్ళు ఎవరికి వ్యతిరేకంగా పోరాడినరు? ఆ బ్రాహ్మణులు పెట్టిన వ్యవస్థలో వాళ్ళ వ్యవస్థలో బ్రాహ్మణులే ఇబ్బంది పడ్డారు, బ్రాహ్మణ స్త్రీలే. రాజా రామ్మోహన్ రాయ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళ ఆయనకు వదిన అంటే పంచ ప్రాణాలు. ఓకే, సో ఈ బ్రాహ్మణుడు పెట్టిన వర్ణ వ్యవస్థలో ఈ మూఢాచారాల్లో వాళ్ళ అన్న చనిపోతే అన్నతో పాటు అతని భార్యని యొక్క సతీసాగమనం చేశారు, అంటే కాలబెట్టారు, బతుకున్న వదినని కాలబెట్టారు. అది తట్టుకోలేకపోయాడు రాజా రామ్మోహన్ రాయ్ గారు. అందుకని ఈ మూఢాచారం పోవాలని కొట్లాడి పోరాటం చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి, అక్కడ లండన్ లో ఉన్న ప్రభుత్వానికి లేఖలు రాసి అనేకం చేస్తే లాస్ట్ కు బ్రిటిష్ వాడు చట్టం తెచ్చాడు. అంటే ఎంత వీని నమ్మకం ఏంది ఈ యొక్క ఈ ఆర్య బ్రాహ్మణుడిది ఏంటంటే వాడి యొక్క ఇది వయసులో ఉన్న మగోడు చచ్చిపోయినాక ఇది ఆమె కోరికలు ఉంటాయి కాబట్టి వేరే వాడితో సంకరణం చేస్తే అంటే శృంగారం చేస్తే వర్ణ సంకరణం అవుతుంది అనేది వాని బాధ. అందుకని భర్తతో పాటుగా అలా పెట్టేవారు. అంటే ఎంత పిచ్చినా కొడుకులో అర్థం చేసుకోండి మీరు, అర్థం కదా. సో దానికి వ్యతిరేకంగా విత్ ఇన్ ద సేమ్ బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఈ యొక్క ఈ మూఢాచారం పోవాలని కొట్లాడు. మిగతా కమ్యూనిటీల కోసం కొట్లాడలే రాజా రామ్మోహన్ రాయ్ గారు. సేమ్ థింగ్ విత్ కందుకూరి వీరేశలింగం పంతులు. బాల్య వివాహాలు, ముస్సలోనికి చిన్న పిల్లని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. కన్యాశుల్కం, పెళ్లి కూడా కాదు అది, దయచేసి పెళ్లి కూడా అనొద్దు. ఎందుకంటే కన్యాశుల్కం, యు ఆర్ గివింగ్ మనీ, డబ్బులు ఇచ్చి కొనుక్కునేవారు చిన్నపిల్లలు. ముసలోడు ఉంటాడా? చచ్చిపోతే ఆ పిల్లని ఏం చేస్తారు? గుండు కొట్టించి తెల్ల చీర కట్టి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అట్లా ఒంటరికి బతకాలి. కాబట్టి విత్ ఇన్ ద బ్రాహ్మణ్ కమ్యూనిటీ అంటే స్త్రీలను కూడా ఈ బ్రాహ్మణుడు 1% కూడా బ్రాహ్మణ స్త్రీలనే, మళ్ళీ వేరే స్త్రీల గురించి వేరే స్త్రీలు దళిత స్త్రీలు వాళ్ళ గురించి మనం మాట్లాడేయడానికి కూడా ఏం లేదు ఆడ. నేను బ్రాహ్మణ స్త్రీల గురించి చెప్తున్నా. బ్రాహ్మణ స్త్రీలనే అంత అణిచివేసిండు వాడు. అంటే మిగతా దళిత స్త్రీలు శూద్ర స్త్రీల గురించి మీరు ఆలోచించండి ఒక్కసారి. ఎందుకంటే వాడు వచ్చేటప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకురాలి ఈ దేశానికి. ఓకే, సో ఆ క్రమంలో ఏం చెప్తున్నా, ఈ పూలే దంపతులు ఎట్లా కొట్లాడి ఇక్కడ రెండు చెప్పదలుచుకున్నా. ఒకటి, బ్రాహ్మణుల పరిపాలనలో అది కేరళలో వడయార్లైనా సరే, ఇక్కడ ఈ పేష్వాలైనా సరే. ఆ పేష్వాలకి ఎందుకు వచ్చింది అసలు మెయిన్ మనం ఎక్కడ స్టార్ట్ చేసిన కన్వర్సేషన్ అనేది, ఒకటి శివాజీ గారు వాళ్ళ డాడీ కానీ ఆయన కానీ ముస్లింలు అన్నదమ్ములు ఎక్కున్నాము. శివాజీ మహారాజ్ శూద్రుడు, ఆయనకు పట్టాభిషేకం చేయడానికి వీళ్ళు ఒప్పుకోలేదు. శూద్రుడికి వీళ్ళ వర్ణ వ్యవస్థలో ఆ శూద్రుడు రాజు చేయడానికి రాజుగా పనికిరాడు, క్షత్రియుడు తప్ప. కాబట్టి అతన్ని చేయాలంటే ఇంకా లాస్ట్ కు ఆయన ఎత్తు బంగారము కాసులు వజ్రాలు వైడూర్యాలు ఇస్తా అంటే కాశీ నుంచి గంగాధర భట్టు అనే వాడిని తీసుకొచ్చారు. వాడు లాస్ట్ కు ఎడమ కాలితోటి బొట్టు పెట్టాడు. అర్థమైందా? కానీ ఈ శూద్రుని కింద నేనెందుకు పనిచేయాలి? అప్పుడు ఏం చేసిండు వాడు? రూల్ కొంచెం మార్చిండు. ఏమని? ఈ శివాజీ మహారాజుకి ఎక్కడనో క్షత్రియునికి లింక్ ఉంది అని తన యొక్క రూల్స్ మార్చిండు. ఎందుకంటే అన్ని పైసలు ఇచ్చేవారికి. ఓకే, సో ఇది వీళ్ళ బతుకు. అయినప్పటికీ వాళ్ళ మనసులో ఉంటది కదా, శూద్రుని కింద మనం ఎందుకు పనిచేయాలని, ఎన్ని పైసలు ఇచ్చినా సరే. అందుకని ఆ శూద్రుని పరిపాలన లేకుండా చేయడానికి శత విధాల ప్రయత్నం చేసి అతనికి 4 భార్యలు శివాజీ మహారాజుకి, అందులో ఒక భార్యతోటి అందులో ఏమంటారు మహమ్మద్ షా పరిపాలనలో ఉన్నటువంటి ఒక కులకర్ణి అనే బ్రాహ్మణ్ తోటి కుమ్మక్కై ఆమె ద్వారా వాళ్ళ కుటుంబ తగాదాలని తనకు అనుకూలంగా వాడుకొని శివాజీ మహారాజుకు విషం ఇచ్చి చంపారు ఈ బ్రాహ్మణ్. ఎందుకని? వాని శూద్రుని కింద వాడు ఉండడానికి ఇష్టం లేదు. వీనికి శివాజీ మహారాజు అంతా దేహదారుఢ్యం లేదు, కొట్లాడే శక్తి లేదు, గొరిల్లా యుద్ధ నైపుణ్యాలు తెలియవు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి శివాజీ మహారాజ్ని వాళ్ళకు పోరాటం చేశారు, కుట్రలు చేసి. ఆ విధంగా శివాజీ మహారాజుని చంపేశారు. ఓకే, సో తర్వాత అతని మళ్ళా వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో కొట్లాడబెట్టి ఏం చేసిర్రు? సవతులు పెట్టి ఏం చేసిర్రు? ఒక కుటుంబాన్నేమో ఈ రాయ్గఢ్ శివాజీ మహారాజుది మెయిన్ కోట ఏంటంటే రాయ్గఢ్. ఓకే, సో అక్కడ ఒక ఫ్యామిలీ. రెండవ ఫ్యామిలీని ఏం చేసిర్రు? అక్కడ సతారాకు పంపించారు.
సతారాలో ఒకటి పెట్టిరు. ఈ ఇద్దరు ఏంది ప్రెసిడెంట్ లాగా నామకే వాస్తు ఛత్రపతి టైటిల్ ఇస్తారు కానీ వీళ్ళ పవర్స్ ఏమి ఉండవు. మొత్తం పవర్స్ ఏడిపోయినాయి. వాళ్ళ కింద మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళ బాజీరావు మస్తాని సినిమా వచ్చింది కదా, సో ఆ బాజీరావుడు పేష్వా. ఓకే, అట్లనే అంతకుముందు బాలాజీరావు వీళ్ళంతా పేష్వాలు అంటారు. పేష్వాలు ఏంటంటే చిత్లో ఉన్న ఆర్య బ్రాహ్మణులు. ఓకే, సో మొత్తం పరిపాలన ఈ సతారాల పరిపాలన లేదు, అట్లనే ఈ రాయగఢ్ల పరిపాలన లేదు. శివాజీ వంశస్థులు పరిపాలన చేస్తలేరు, పేరుకే ఉన్నారు ఛత్రపతి అని. ఓకే, సాహు మహారాజా అని ఇప్పుడు అంబేద్కర్ గారికి ఏమంటారు పెన్షన్ ఇచ్చిండు అని చదివిపించిండు అన్నాం కదా. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి వారసులుగా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఛత్రపతి ఉంది కాబట్టి వాళ్ళకి కొంత పెన్షన్ ఇచ్చేవారు. సో ఆ పెన్షన్ తీసుకొని నువ్వు బతుకో, నీ భార్య పిల్లలతో నువ్వు బతుకో, పరిపాలన ఏం చేస్తావు. ఆ విధంగా ఈ మంత్రులుగా ఉన్నటువంటి ఈ చిత్లో ఉన్న ఆర్య బ్రాహ్మణులు యొక్క పూనా కేంద్రంగా పరిపాలన చేశారు. అంటే ఇక వాళ్ళు లేరుగా శివాజీ మహారాజుకి సంబంధించిన వారసులు కానీ శివాజీ మహారాజు కొద్ది కాలం పరిపాలన చేసిండు, ఆయనని చంపేశారు. ఓకే, కుట్రలు చేసి చంపేసి శివాజీ మహారాజు పిల్లల్ని పరిపాలన చేయలే. ఔరంగజేబుకి తీసుకోమని చెప్పి పంపించిందే వీళ్ళు కుట్ర చేసి. మొన్న చావా సినిమా వచ్చింది కదా, శంభాజీ అతన్ని చంపించిందే వీళ్ళు. శివాజీ మహారాజు చంపింది వీళ్ళే, ఔరంగజేబుతో కుమ్మక్కయ్య చంపించింది వీళ్ళే. ఎందుకని పేష్వాలు రాజ్యం చేయాలి, ఈ ఆర్య బ్రాహ్మణులు రాజ్యం చేయాలి. వీడికి తెలిసింది ఏంది, యుద్ధం చేసే నైపుణ్యం కంటే కూడా కుట్రలు చేసేదే ఎక్కువ ఉంది వీళ్ళది. ఇది మనం గమనించాలి ఫస్ట్ థింగ్. ఓకే, సో అట్లా పూనా కేంద్రంగా పేష్వాలు రాజ్యం ఏలిండ్రు. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఎప్పుడే అంటే ఈ ఏమంటారు ఇనీషియల్ గా చిన్నగా ఉండే, కానీ ఔరంగజేబ్ బతుకున్నంత కాలం వీళ్ళు పెద్దగా ఎక్స్పాండ్ కాలే, కొంతవరకే పూనా పరిసర ప్రాంతాలకే పరిమితమైనరు. ఎప్పుడైతే 1705లో మన ఔరంగజేబ్ చనిపోయాడో అప్పుడు వీళ్ళు వీళ్ళ యొక్క వీర ప్రతాపాన్ని చూపించారు. ఎప్పటిదాకా 1757 లేకపోతే ఈ బ్రిటిష్ వాడు వచ్చి మళ్ళీ ఈ మరాఠా సామ్రాజ్యాన్ని గుంజుకునేంత వరకు, అంటే అప్పుడే జరిగినాయి ఈ పానిపట్టు యుద్ధాలు, ఇవన్నీ అప్పుడే జరిగినాయి. ఓకే, సో అంటే ఈ మరాఠా సామ్రాజ్యాన్ని కన్ఫెడరసీ అంటే 4 ఇంకా వేరే రాజ్యాలతోటి గైక్వాడ్లు గుజరాత్ లో, తర్వాత ఈ బరోడా మధ్యప్రదేశ్ లో వాళ్ళ పేరు మర్చిపోతాయి. సో 4 వాళ్ళతోటి కుమ్మక్కై ఒక కన్ఫెడరసీకి ఏర్పడి మొత్తం భారతదేశాన్ని పరిపాలించే ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి మొఘల్ నుంచి విడిపోయిన పతనమైనాక ఔరంగజేబ్ తర్వాత ఇక మొఘల్ సామ్రాజ్యం బలహీన అవ్వకుండా వచ్చింది. అంటే స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు ఇప్పుడు బేగం హజరత్ మహల్ ఇట్లాంటి వాళ్ళందరూ. సో అప్పుడు ఇక వాళ్ళందరికీ కోపం వచ్చింది. మొఘల్ సామ్రాజ్యంలో వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. వీడు ఏం చేస్తాడు, పోతాడు, యుద్ధం చేస్తాడు, నాకు పన్ను కట్టమంటాడు, ఇంక్లూడింగ్ మన నిజాం గారిని కూడా. కానీ వాళ్ళకి అక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, నీకు ఎడగడతాడు. ఇవాళ చౌత్, దేశ్ముఖ్, సర్ దేశ్ముఖ్ ఏంది ఇవి మన తెలంగాణలో ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మరాఠాలే, పిండారీలు, రకరకాలుగా ప్రజల్ని దోసుకోవడము, ఇక పక్క రాజ్యాలను పోయి అద్దుకు మించి శిస్తు కట్టమనడం, ఇవన్నీ తట్టుకోలేక నిజాం గారు ఏం చేశారు, బ్రిటిష్ అంతటి ఫస్ట్ సైన్య సహకార కింద సైన్ చేసింది నిజాం గారు. ఎందుకంటే ఈ ఇద్దరికి ఎట్లా ట్యాక్స్ కడతాడు, ఇది టిప్పు సుల్తాన్ మైసూరు రాజ్యం ఒకటి దండయాత్ర చేస్తాడు, ఈడ మరాఠా ఒకటి చేస్తాడు. ఇద్దరికి ఎట్లా ట్యాక్స్ నేను కట్టి నేను పరిపాలన ఏం చేస్తే ఇక్కడ జీతాలు ఏమిస్తా, దీనివల్ల బ్రిటిష్ కడతా అని బ్రిటిష్ అంతా సంతకం చేసిండు. అంటే వీడు మిగతా అన్ని రాజ్యాలను ఎంత ఇబ్బంది పెట్టిండు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత దోపిడీ చేసిండు మీరు గమనించాలి. 1705 నుంచి ఆ యొక్క బ్రిటిష్ వాడు మళ్ళీ మరాఠా సామ్రాజ్యాన్ని గుంజుకునేంత వరకు, అంటే 1780 ఆ ప్రాంతాల వరకు. ఓకే, సో ఇది అంటే ఎంత దుర్మార్గుడు ఈ బ్రాహ్మణుడు చరిత్రలో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేది ఇది ఓవరాల్ స్టోరీ చెప్పదలుచుకున్నాం. ఓకే, ఆ క్రమంలో నేను బ్రిటిష్ వానికి ఎందుకు మనం ఇక్కడ అప్రిషియేట్ చేస్తున్నామంటే, బ్రిటిష్ వాడు రాకముందు లేకపోతే ముస్లిం రాజులు రాకముందు శూద్రుల పరిస్థితి, ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ అంటున్న వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఊహించుకోండి. బ్రిటిష్ వాడు ఎత్తుకుపోయిన సంపద వందకి ఎత్తుకోవేండు, మన దగ్గర ఎత్తుకోవాలే. ఈ బ్రాహ్మణుడు మన సంపద అంతా బ్రాహ్మణుడు దాచిపెట్టుకున్నాడు, బ్రాహ్మణుడు ఎత్తుకుపోయినట్లే కవెట్టుకోవాలి ఇప్పుడు మనం. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు రాకముందు మన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మూతికి ముంత, ముడ్డికి చీపురు, వేదం వింటే చెవులలో సీసం పోస్తారు, వేదం చదివితే నాలుకలకు వస్తారు. ఇవన్నీ మనం చాలాసార్లు చెప్పినాం కదా. సతీ సాగమనము, బాల్య వివాహాలు, చెత్త చెదారం, అరుగుల మీద కూర్చుంటే వాళ్ళ పిర్రాలు కోసిండ్రు, లేకపోతే స్త్రీలు అయితే వాళ్ళ స్తనాలు కోసిండ్రు. అంటే ఎక్కడ ఉన్నది మన యొక్క బతుకుల పరిస్థితి?
ఇది చారిత్రక వాస్తవాలు. ఇవన్నీ ఇది ఆధారం లేకుండా మనం మాట్లాడతలేము. బ్రిటిష్ వాడు వచ్చినాక ఏ చట్టం ఏ సంవత్సరంలో రూపుమాపిండో మనం క్లియర్గా చెప్పినాం. ఆ బ్రిటిష్ వాడు రాకపోయి ఉంటే పూలే గారు కొట్లాడలేకపోతుండే, అంబేద్కర్ గారు కొట్లాడలేకపోతుండే. వాళ్ళు బ్రిటిష్ వాడు ఉండంగానే ఇన్ని ఇబ్బందులు పెడితే లేనప్పుడు ఇంకా పరిస్థితి ఏంది? ఆలోచించండి. ఆ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ దుర్మార్గుల యొక్క ఆధిపత్యం. వాడు రాసుకున్న పుస్తకమే తప్పుంది. దరిద్రం ఏంటంటే వీటన్నిటి సోర్స్ ఏంది? మనుధర్మ శాస్త్రం, రైట్? ఆ యొక్క బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చినోడికి మిగతా వాళ్ళందరూ బ్రహ్మ కింది భాగాలకెళ్ళి వచ్చిన వారు సేవ చేయాలి. అదే కదా వాడు రాసిన కాన్స్టిట్యూషన్ అనే పుస్తకం. ఇట్లా వాడు చెప్పిన నియమాలు పాటించకపోతే ఈ శిక్షలు ఉంటాయి. దాన్ని ఏమంటారు? వాళ్ళ రాజ్యాంగం అది, మనుధర్మ శాస్త్రం. చదవండి మనుధర్మ శాస్త్రం, ఇదే ఉంటుంది. శూద్రుడి భార్యని బ్రాహ్మణ్ దగ్గర 3 రాత్రులు వండబెట్టినాక వాడు అనుభవించినాకనే వీడు అనుభవించాలి. బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా ఎలాంటి శిక్షలు లేవు. అదే శూద్రుడు తుమ్మినా తగ్గిన కఠినమైన శిక్షలు. ఎవడు పెట్టిండి ఇది? ఎవడు పెట్టినరా అంటే బ్రహ్మ అంటాడు. బ్రహ్మ ఏడున్నాడు అంటే అది వాడు ఊహాజనితం క్రియేట్ చేసుకున్నాడు. అర్థమైందా మిత్రులారా? సో ఆ క్రమంలో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ బ్రిటిష్ వాడి వాడి రక్షణ ఉండడం వల్ల వాళ్ళందరూ ఇవాళ ఎవరైతే సంఘ సంస్కర్తలు అంటున్నారో ఇది అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్ గారు కావచ్చు, లేకపోతే పూలే దంపతులు కావచ్చు, కొట్లాడుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించారు. దాంతో పాటు మనకి ఈ బ్రాహ్మణులు చెప్పే వేదాలు ఉపనిషత్తులనే ఈ రామాయణ మహాభారతం అనే చెత్త తప్ప, ఈ ఆర్యుల పుస్తకాలు తప్ప అసలు నాలెడ్జ్ లేకుండే అప్పుడు. బ్రిటిష్ వాడు రావడం వల్ల వాడు మద్రాస్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలను పెట్టడం వల్ల ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ కి మనము ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోగలిగినాం. అర్థమైందా? లేకపోతే ఈ చెత్తనే ఉండేది, ఈ మూఢాచారాలే ఉండేది. ఆ చెత్త నాలెడ్జ్ కూడా చదువుకొని చెప్పిపోతుండేవాడు. ఓకే, సో అది పరిస్థితి. కాబట్టి బ్రిటిష్ వాడి వల్ల మనకి వెస్టర్న్ ఎడ్యుకేషన్ వచ్చింది, మకాలే ఇవాళ విధానం వచ్చింది, ఇంగ్లీష్ చదువులు వచ్చినాయి, ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది. దాంతో పాటు ఈ మూఢాచారాలను రూపుమాపడంలో బ్రిటిష్ వాడి సహాయ సహకారాలు ఉన్నాయి. అందుకని ఫస్ట్ వాడికి క్రెడిట్ ఇవ్వాలి ఈ విషయాల్లో. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ అంటున్న వాళ్ళ బతుకులు మారడంలో కీలక పాత్ర పోషించింది బ్రిటిష్ వాడు. వీ షుడ్ అప్రిషియేట్ దెమ్ ఫర్ దాట్. ఓకే, దాంతో పాటు ఇది అంబేద్కర్ గారి గురించి మనం చాలా సార్లు మాట్లాడినాం. సో వీ అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్. ఇది డిస్క్రిమినేషన్ పోవడానికి ఇలా రిజర్వేషన్లు కానీ ఇలా మనం ఈ మాత్రం తలెత్తుకొని తిరగలుగుతున్నాం. అవన్నీ చట్ట రూపంలో చేసి రాజ్యాంగం రాయడంలో కీలక పాత్ర పోషించిండు. కాబట్టి వీ అప్రిషియేట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీ. అట్లనే ఈ పూలే దంపతులు కూడా అప్పుడు చాలా చాలా పోరాటం చేశారు. ఈ పేష్వాలు పరిపాలించేవారు పూనా కేంద్రంగా. సో అక్కడ ఉన్న అనేక దుర్మార్గపు మూఢాచారాల్లో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా దళితులకి మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టేవారు. ఎందుకని? వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ పాదధూళి కూడా వేరే వాళ్ళకి తలగొద్దు. అంటే ఏం చేయాలి? వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళ పాదధూళిని వాళ్ళే తుడుచుకుంటూ పోవాలి. కాబట్టి ముడ్డికి చీపురు. మరి మూతికి ముంత ఎందుకు? వాళ్ళ నుంచి లాలాజలం నేల మీద పడితే అది వర్షం పడ్డా లేకపోతే వేరే వాడు తొక్కినా అపవిత్రం అవుతుంది, మళ్ళీ లేకపోతే వాళ్ళు తాగే నీళ్ళకి పోతుంది. కాబట్టి అట్లా పోకూడదు. అంటే మూతికి ముంత కట్టుకొని ఆ ముంతలో ఉంచిన ఉమ్మిని ఊరవతల పారేసుకోవాలి వాడు. మరి ఊరవతల పారేసినా వర్షం పడితే పడదా? అంత నాలెడ్జ్ లేదు వాళ్ళకి. ఓకే, అంటే వివక్ష ఇట్లాంటి అనేక దుర్మార్గాలు చేసిండ్రు. వాటికి వ్యతిరేకంగా బాల్య వివాహాలు ఇది అందరికి అన్ని రకాల స్త్రీలు అన్ని రకాల పురుషులు అనుభవించారు, ఒక్క బ్రాహ్మణులు తప్ప. ఈ బాధలన్నీ వీళ్ళు పెట్టిన చెత్త రూల్స్ అన్ని. ఓకే, సో వాటన్నిటికి వ్యతిరేకంగా ఇద్దరు దంపతులు కొట్లాడారు. ముఖ్యంగా చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తూ అక్కడ ఒకటి ఎడ్యుకేషన్, రెండోది వివక్ష. మహిళలు చదువుకోవాలి. దానికోసం కూడా ఈ దంపతులు పోరాటం చేసిర్రు. అట్లనే ఈ బ్రాహ్మణుడు పెట్టి అనేక మూఢాచారాలకు వ్యతిరేకంగా కూడా ఇద్దరు దంపతులు పోరాటం చేస్తే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఓకే, సో దాని మీదనే ఇప్పుడు సినిమా, పూలే సినిమా. ఓకే, ఈ పూలే సినిమాలో ఇప్పుడు నేను చెప్పిన మూతికి ముంత ముడ్డికి చీపురు కానీ, ఈ కుల వ్యవస్థ కానీ, వర్ణ వ్యవస్థ కానీ, అప్పుడు ఉన్నటువంటి వాస్తవాలని ఆయన మహాదేవన్ అన్నట్టు ఆయన సినిమా తీసాడు. ఓకే, సినిమా తీస్తే ఏప్రిల్ 11 రిలీజ్ కావాల్సి ఉంటే రిలీజ్ వారికి యూ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు అప్రూవల్ చేశారు సెన్సార్ బోర్డు వాళ్ళు. చేస్తే ఈ బ్రాహ్మణ సంఘాల వారు పెద్ద గొడవ చేశారు. ఎందుకని? అలా 12 సీన్లు వీళ్ళకి అభ్యంతరకరంగా ఉన్నాయంట. అందుకని చేస్తే వాళ్ళు మళ్ళా సెన్సార్ బోర్డు వాళ్ళు
దాన్ని తమ నిర్ణయాన్ని వాపసు తీసుకొని ఆ 12 కట్లు వీళ్ళు ఈ బ్రాహ్మణులు చెప్పినట్టుగా 12 కట్లు చేసిన తర్వాత అప్పుడు ఈ ఏప్రిల్ 25 అంటే రేపు సినిమాకి విడుదలకి ఇచ్చారు. అంటే ఆ 12 కీలక అంశాలు తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? వాస్తవాలు చెప్పడం తప్పెట్లయితుంది? చరిత్రని మార్చలేం కదా, చరిత్రను దాస్తే దాగేది కాదు కదా. సో ఆ క్రమంలో వాళ్ళు మాత్రం ఈ వాళ్ళ యొక్క చెత్త సినిమాలకి ఈ యొక్క హిందూ ముస్లిం నింపడానికి చావా సినిమా వాళ్ళ వాస్తవాలకు దూరంగా ఉన్నది. మరి అట్లా కాదురా అని ఎవడ కోర్టుకు పోతే సారీ చెప్తున్నాడు వాడు, మేము ఇది కల్పిత గాథ, నిజం కాదని చెప్తున్నాడు. అంటే మీరేమో చెత్త నింపొచ్చు, అది చావా కావచ్చు, కాశ్మీరీ ఫైల్స్ కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, ఇంకో సబర్మతి రిపోర్ట్ కావచ్చు, ఇంకో చెత్త సినిమా కావచ్చు. ఓకే, హిందూ ముస్లిం చెత్త మాత్రం నింపొచ్చు, కేరళ ఫైల్స్ కావచ్చు నింపొచ్చు. మనం వాస్తవాలు చెప్తే మనకి ఇన్ని అబ్జెక్షన్ చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే ఇప్పుడు ఎందుకు జరిగింది అట్లా అంటే ఆ కేంద్రంలో పరిపాలిస్తున్న వారు బీజేపీలో, మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ లో తీసుకోండి, 99% ఆఫ్ డెసిషన్ ఆర్ 100% ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈ ఆర్య బ్రాహ్మిన్స్. చూడండి, బీజేపీ స్థాపించినటువంటి వ్యవస్థాపకులు ఎవరు? వాజ్పేయి ఆర్య బ్రాహ్మణుడు. ఓకే, ఆ యొక్క మహోపాధ్యాయ, ఇద్దరు కలిసి పెట్టారు బీజేపీని. మహోపాధ్యాయ ఆర్య బ్రాహ్మణుడు. వీళ్ళ మాతృ సంస్థలు అయినటువంటి ఆ యొక్క భారతీయ జనసంఘ్, ఆయన ఆర్య బ్రాహ్మణుడు. తర్వాత సావర్కర్ ఆర్య బ్రాహ్మణుడు, గాడ్సే ఆర్య బ్రాహ్మణుడు. ఓకే, ఇలా ఇట్లా సుబేందు అధికారి, ఎవరినైనా తీసుకోను బీజేపీల ఆర్ఎస్ఎస్ లా నిర్ణయం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ హెడ్ సంచాలకులను తీయండి, హెడ్ ఆఫ్ ద ఆర్ఎస్ఎస్ ఎవరు? హెడ్గేవాకర్, గోల్వాల్కర్, మోహన్ భగవత్, సుదర్శన్, యు నేమ్ ఇట్, ఎవ్రీ వన్ ఈస్ ఆర్య బ్రాహ్మణ్. ఎలక్షన్స్ ఉండవు. ఓకే, అంటే ఏం చెప్తున్నా, బీజేపీ ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్న వాళ్ళంతా నిర్ణయం చేసే రోడ్ల మీదకి వచ్చి జంబి కత్తి పట్టేటోళ్ళు ఏమో బీసీ పొరగాను, రెడ్డి పొరగాను. ఎందుకంటే వాడు బిర్యానీ ఇస్తా అంటే వాడు వాడతాడు. కానీ నిర్ణయం చేసే వాళ్ళందరూ మీరు చూడండి, ఇంక్లూడింగ్ ఎనీ లీడర్. ఓకే, సుష్మా స్వరాజ్ బ్రాహ్మణ్, ఈ యొక్క పేరు కంగనా రనౌత్, నువ్వు వెనకడ పోతే ఝాన్సీ లక్ష్మీబాయి, ఇట్లా ఎవరినైనా తీసుకో నువ్వు. అంటే బ్రాహ్మిన్స్ మొత్తం ఈ యొక్క ఆర్య బ్రాహ్మిన్స్ ఈ దేశ మూలవాసులు కాని వారు ఇలా మనని మొత్తం ఈ యొక్క నాశనం చేస్తున్నారు, అన్ని వ్యవస్థలను నాశనం చేస్తారు. వాడు చెప్పిందే కరెక్ట్, వాడు చూపెట్టిన సినిమానే కరెక్ట్. మనం వాస్తవాలు చెప్తే మన చూపెట్టనిస్తలేదు. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు, హోంశాఖలో వాళ్ళే ఉన్నారు, నీవు ఏ శాఖను తీసుకో, విదేశాంగ శాఖలో వాళ్ళే ఉన్నారు. తీయండి, నంబర్స్ తీయండి, ఎవ్రీబడి ఈస్ బ్రాహ్మిన్. అంటే బ్రాహ్మణుల రాజ్యం నడుస్తుంది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. అట్లా సెన్సార్ బోర్డులో కూడా ఈ బ్రాహ్మణులే ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అంటే వాళ్ళ చెత్తని మనం రుద్దుకోవాలి. మనం వాస్తవాలు చెప్పే హక్కు లేదు మనకి, కానీ మన ట్యాక్స్ డబ్బులు కావాలి వాళ్ళకి. మరి వీళ్ళందరికి జీతాలు ఇస్తుంది ఎవరు? మనమే కదా. అంటే మన శవాల మీద, మన హిందువుల శవాల మీద వాళ్ళు రాజ్యం వెళ్తారంట ఈ ఆర్యులు. ఇది మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆలోచించమని ప్రాధాయపడుతున్నా. ఓకే, ఆ 12 ఏమేమి వీళ్ళు అబ్జెక్షన్ చెప్పారో నేను చెప్తా. ఓకే, సో ఆ క్రమంలో ఏమంటున్నా అంటే, కంచె ఐలయ్య అనే మా యొక్క ప్రొఫెసర్ గారు చాలా మేధావి ఉన్నాడు. ఈ కుల వివక్ష మీద చాలా రీసెర్చ్ చేసిండు, అనేక పుస్తకాలు చదివిండు, అనేక బుద్ధిజం మీద పిహెచ్డి చేసిండు. ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఎందుకు వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళతోటి అంతం చేసుకుంటారో నాకు అర్థం కాదు. ఓకే, చూడండి, అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆ నాలెడ్జ్ నెక్స్ట్ జనరేషన్ కి ఎట్లా పోతుంది? ఇప్పుడు కంచె ఐలయ్య గారు ఓల్డ్ అయిపోయాడు, ముసలాయన అవుతున్నాడు. రేపో ఎల్లుండో 10 రోజులకో, లేకపోతే 10 రోజులు కాకపోయినా ఇంకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఎప్పుడో ఒకసారి అయితే ఆయన మనిషి అన్నాడు, ఎవరైనా, నేనైనా నువ్వైనా ఎవరైనా చావాల్సిందే కదా. అంటే చనిపోయినప్పుడు ఈయన నాలెడ్జ్ అంతా ఆయనతోటి చచ్చిపోవాలనా? ఆలోచించుకోండి ప్రొఫెసర్ సార్ కంచె ఐలయ్య గారు. ఓకే, ఐ రెస్పెక్ట్ యూ ఫర్ యువర్ రిలెంట్లెస్ ఎఫర్ట్ టు, అంటే అంత నాలెడ్జ్ ని సేకరించడానికి అంత ఎఫర్ట్ పెట్టి మీరు తెచ్చినప్పుడు దాన్ని మీరు మీ దగ్గరనే ఉంచుకుంటే వాట్ ఈస్ ద యూజ్? ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఏ లీడర్ హ్యాస్ టు క్రియేట్ మోర్ లీడర్స్, నాట్ ఫాలోవర్స్. అప్పుడే ఆ వాదం ముందుకు పోతుంది. సద్గురు అంటే ఇంకా 10 మంది సద్గురుని తయారు చేసే శక్తి సద్గురుకు లేదు, ఎందుకంటే ఆయన సిద్ధాంతం లోపం ఉంది. కానీ ఒక బుద్ధుడు 1000 మంది బుద్ధులను తయారు చేశాడు, అప్పుడే బుద్ధిజం నిలబడుతుంది. అర్థమైందా? ఎనీ అందులో జెన్యూనిటీ ఉంటే. కాబట్టి కంచె ఐలయ్య గారు ఇంకా 1000 మంది కంచె ఐలయ్యలను తయారు చేయాల్సింది, కానీ వీళ్ళు చేయరు.
ఎందుకంటే వాళ్ళకి ఆ ఐడియా రాలేదో ఏమో తెలియదు. సార్ ఇప్పటికైనా మీకున్న నాలెడ్జ్ని ఇంకా వేరే పిల్లలకి బోధించి మీలాగా అంత నాలెడ్జ్ తోటి మాట్లాడే విధంగా వేల మంది కంచె ఐలయ్యలను తయారు చేస్తేనే మీ తర్వాత నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఈ వివక్ష మీద పోరాటం చేయడానికి, మీ వాదం బలపడడానికి మీరు చేసిన నాలెడ్జ్కి ఏదో ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి కంచె ఐలయ్య గారు మీరు ఆలోచించండి దయచేసి. స్టార్ట్ క్రియేటింగ్ మోర్ కంచె ఐలయ్యస్. ఓకే, ఆ క్రమంలో ఆ 12 చూసినాక మీ కామెంట్ చూద్దాం ఏమేమి కట్స్ అనేది. ఓకే, ఏది ఆ 12 కట్లు ఏమున్నాయి మిత్రులారా? ఫస్ట్ వన్, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇంక్రీజ్ ద డిస్క్లైమర్ లెంత్ అప్ టు రీడబుల్ టైమ్ 20 seconds. అంటే 20 సెకండ్లు ఎక్కువ యాడ్ చేయాలంట. డిస్క్లైమర్ పెడతారు కదా, ఇది కల్పితమైన అని పెడతారు కదా, సో అట్లాంటిది. తర్వాత ఇంకో నెక్స్ట్ ఏంది 1 hour 33 minutes అదేదో, సో ఆ టైం అదేందో కానీ ముచ్చటిందాం. ఓకే, రిప్లేస్ ద విజువల్స్ ఆఫ్ మ్యాన్ క్యారింగ్ బ్రూమ్ టు బాయ్స్ థ్రోయింగ్ కౌడంగ్ బాల్స్ సావిత్రిబాయి. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏది ఇంతకుముందు చెప్పినట్టు మూతికి ముంత ముడ్డికి చీపురు అన్న కదా, ఆ సీన్ డిలీట్ చేయాలంట. తర్వాత ఏంది, సావిత్రిబాయి పూలే మీద ఆవు ఎవరైనా ఏదో దీన్ని పెండ ఇసిరేసేటోళ్ళు. ఆమె 2 చీరలు కట్టుకొని పోయేది ఏది చదువు చెప్పడానికి. ఫాతిమా షేక్ ఆమె మిత్రురాలు, ఆమె ఇద్దరు కలిసి చెప్పేవాళ్ళు, పాఠాలు చెప్పేవారు ఆడపిల్లలకి చదువు చెప్పొద్దు వీని వర్ణ వ్యవస్థ ప్రకారం, సముద్రయానం చేయొద్దు ఎవరైనా పురుషులైనా సరే, ఇట్లా చెత్త అంతా చాలా ఉంది. అందులో వీళ్ళు చదువు చెప్తున్నారు. ఈ బ్రాహ్మణులకు సిద్ధాంతానికి వ్యతిరేకంగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి, రిఫార్మ్ చేస్తున్నారు కాబట్టి, అది వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని పోతుంది కాబట్టి కాబట్టి ఆమెను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. ఆమె పోతుంటే ఆమె మీద పెండేస్తోళ్ళు. ఆమె ఏం చేసింది, 2 చీరలు కట్టుకుని పోయేది. పోయినాక అక్కడ ఆ పైద చీర తీసేసి లోపల ఇంకో చీర ఉంటుంది కదా, అట్లా పాఠం చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో చీర కట్టుకొని వచ్చేది. అర్థమైందా? ఇది చారిత్రక వాస్తవం. ఇదేమీ దాచే విషయం కాదు. కానీ ఇది చెప్పొద్దంట. చెప్తే ఏంది, ఈ బ్రాహ్మణులకు చెడ్డ పేరు వస్తుంది కదా. అంటే చేసేటి అన్ని లంగ పనులు చేయొచ్చు కానీ దాని వాస్తవాలు మేము చెప్పొద్దు. నువ్వు మాత్రం నీ చెత్త సినిమాలలో కాశ్మీరీ ఫైల్స్ చావాలా మీరే దాడులు చేసి, గుజరాత్ అల్లర్లు మీరే చేసి, కరసేవకులను మీరే చంపి, ఆ బూచి మీద బాయిల నిండేటట్టుగా ముస్లింలను చంపి, నిండు శూలాలైన గర్భవతి ఆమె దాచుకొని ఒక హిందూ ఇంట్లో దాచుకొని ఉంటుంది. అది ఆ హిందూ సోదరి ఆ ముస్లిం సోదరునికి రక్షణ ఇస్తే అల్లకు కూడా వచ్చి ఆమెను కడుపులో చంపి ఆ లోపల బిడ్డను తీసి, బిడ్డని జంబికత్తికి పైన ఎక్కించి వాడు నిలబెట్టి సంతోషపడ్డారు వీళ్ళు. అంటే ఎంత దుర్మార్గులు వీళ్ళు, మనుషులా అట్లా. కానీ వీళ్ళు ఏం చేయలేదు. వీళ్ళు నిజాయితీ మంతులని వాడేదో సాబర్మతి రిపోర్ట్ ఏదో సినిమా తీస్తే దానికి మోడీ అప్రిషియేట్ చేస్తాడు. అంటే మీరేమో అబద్ధాలు చెప్పొచ్చు, రిపోర్ట్లు రానియకపోవచ్చు, అక్కడున్న ఆధారాలు ఉన్న అందరినీ చంపేయచ్చు. అప్పటి హోంశాఖ మంత్రి హిరేన్ పాండ్యతో సహా అప్పుడున్న ఐపీఎస్ అధికారిని ఇంకా బయటకు రిలీజ్ చేయనిస్తలేరు. ఇవన్నీ మీరు చేయొచ్చు, చెత్త నింపొచ్చు, వాట్సాప్లో పొద్దుగాలేస్తే చెత్త నింపొచ్చు. మేము మాత్రం శూద్రులము, వాస్తవాలు చెప్పే సినిమా తీస్తే మా మీద ఇంత అజమాయిషి, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది మీరే, సెన్సార్ బోర్డులో ఉన్నది మీరే. ఎన్నాళ్ళు మేము ఇట్లా భరించాలి? మేము ట్యాక్సులు కట్టాం రా, మేము కట్టాం. మేము జిఎస్టీ కట్టాము, మేము పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం కట్టాం, వ్యాట్ కట్టాం. ఎట్లా నడిపిస్తావు ప్రభుత్వాన్ని నడిపి? మా శవాల మీద పేలాలు ఏర్కుంటున్నావు కదరా. మేమే కడుతున్నాం కదా, మేము శూద్రులమే కదా. ఆలోచించండి, మేల్కోమంటున్నా. అందుకే అంటున్నా, బ్రాహ్మణుడు వేరు రాయ్యా, ఆర్యుడు వేరు. మన హిందువులమే ఎంతమంది చచ్చిపోయినా వాళ్ళకి 1% బాధ కాదు. ఇంకో బ్రాహ్మణ్కి ఏమన్నా కానీ మన రియాక్షన్ వేరే ఉంటుంది. అది మీరు గమనించాలి. ఎడినా కొడుకులేమో ఎక్కువ తయారయ్యారు. అర్థమైనా? రిప్లేస్డ్ మాడిఫై ద డైలాగ్ జహాన్ శుద్రోं को जादू बंद कर चलना चाहिए तो क्या यही हमारी सबसे అంటే బేసికల్ గా ఈ వివక్షను, శూద్రుడు ఈ యొక్క బ్రాహ్మణ వివక్ష గురించి ఉండే సన్నివేశము అది తీసేయాలంట. ఓకే, దాన్ని మ్యూట్ చేయాలి, లేకపోతే మ్యూట్ చేయాలి, అది సౌండ్ రావద్దు అక్కడ. అర్థమైందా? రిప్లేస్డ్ మాడిఫై ద డైలాగ్ 3000 साल पुरानी गुलामी तो कैसे సాల్ పురాణి హై అంటే ఆ 3000 సంవత్సరాల నుంచి ఈ వివక్ష ఉంది అనేటువంటి డైలాగ్ తీసేయాలంట. ఓకే, అది మ్యూట్ చేయాలంట. ఓకే, ఆ సినిమాలు వచ్చినప్పుడు. అర్థమైందా? రిప్లేస్డ్ మాడిఫై ద డైలాగ్ పేష్వై అస్థితర్
हाथ पैर अलग करवा देते तो साहेब अच्छा था అంటే రాజ్ హోతి అంటే హిందీలో ఉంది. సో బేసికల్ గా వివక్షకు సంబంధించిన అన్ని డైలాగులు మ్యూట్ చేయాలి, దాని సారాంశం. ఓకే, సేమ్ థింగ్. అలా ఏముంది, మాంగ్ మహర్ ఈ రెండింటి పదాలు వాడొద్దంట. ఇక్కడ ఎట్లయితే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో మాలా మాదిగా అంటారు కదా, అట్లా మహారాష్ట్రలో మాంగ్ మహర్ అని అంటారు. ఓకే, ఈ రెండు ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహర్. ఓకే, సో వీళ్ళ కులం పేర్లు అలా సినిమాలో ఉంటాయి కదా, అవి చెప్పొద్దంట. దాని బదులు ఏం పెట్టాలంట, సో ఐసీ చోటీ చోటీ అని రాయాలంట. ఆ మాంగ్ మహర్ అనే పదాలు తీసేయాలంట. అంటే ఎంత దుర్మార్గులు చూడండి. ఇవన్నీ తీసేసినాక ఇక సినిమాలో మనం చెప్పాలనుకున్న కంటెంట్కి అర్థమేముంటది? ఇంకా 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 4 5 ఉన్నాయి. సో రిప్లేస్ ద ఓల్ VO స్టాంజా అబౌట్ కాస్ట్ సిస్టమ్ ఆఫ్ మను మహారాజ్. आबादी है आबाद और उनका जीवन सार्थक होगा. तो అక్కడ నుంచి ఆబాది హై ఆబాద్ నహి ఆజాదీకి అంటే ఇక్కడ మను అనే శబ్దం ఉండొద్దంట. మన ధర్మశాస్త్రం మను అనే శబ్దం ఉండొద్దంట. ఓకే, అంటే ఎంత దుర్మార్గులు. మహర్ ఉండొద్దంట, మాంగ్ ఉండొద్దంట, ఇవన్నీ మ్యూట్ చేయాలంట. కరెక్టెడ్ ద ఇయర్ in subtitles as per the film dialogue. Deleted the dialogue of यहाँ 3M है और हम वही करने जा रहा है. ఈ సీన్ డిలీట్ చేసినట. Submitted AWBI certificate. Submitted proper documents for historical references made in the film. Change the subtitles as caste to varna. Okay, కులం అనేది మాట్లాడొద్దంట. సో ఇవన్నీ ఎవడు చెప్పిండు? ఈ బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేసినాయి. ఈ బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తే సెన్సార్ బోర్డు వాడు వాటిని అంగీకరించి ఆ బ్రాహ్మణులు చెప్పిన వాటిని మా సూత్రుల మీద రుద్దుతాడంట. అవన్నీ డిలీట్ చేసిండు. అవన్నీ డిలీట్ చేసి ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ అవుతుంది. 11కు రిలీజ్ కావాల్సింది 25కు రిలీజ్ అవుతుంది. అంటే ఏం నడుస్తుంది ఇక్కడ? అవన్నీ తీసేసినాక, ఎసెన్షియల్స్ అన్ని నువ్వు తీసేసినాక చరిత్ర వాస్తవాలు చెప్తలేం కదా మనం. ఇక దాన్ని పనికి రాకుండా చేసిన. ఇప్పుడు ఒక డ్రింక్ మజ్జిగ ఏదో ఉందనుకో, దాంట్లో కుండే నీళ్లు పోసినాక అది తాగినా తాగిపోయినా ఒకటే కదా. దాన్ని పల్సా చేసేసినావు, దాని ఇంటెన్సిటీని దాన్ని అన్నింటినీ తీసేసినావు కదా, దాని ఎసెన్స్ని, దాని ఫ్లేవర్ని తీసేసినావు, దాని ఫ్లేవరే మారిపోతుంది కదా. మేము అలేమన్నా మసాలా యాడ్ చేసి చెప్తలేం కదా, నిజంగా జరిగినాయి కదా, చారిత్రక ఆధారం ఉన్నాయి కదా. పేష్వాల కాలంలో ఇవన్నీ జరిగినాయి కదా, ఈ బ్రాహ్మణుల కాలంలో. అంటే ఇక్కడ ఒకటే ఈ చర్చల యొక్క మెయిన్ సారాంశం ఏంటంటే, ఎవరు రాజ్యాన్ని నడిపిస్తున్నారు, అప్పుడు ఇప్పుడు వాళ్ళ చెత్త సినిమాలకేమో ఎలాంటి సెన్సార్ బోర్డు నియమ నిబంధనలు ఉన్నాయి. సామాన్య ప్రజలు ఎంత గ్రౌండ్ లో వచ్చి ఎంత కొట్లాడినా ఏం చేసినా కోట్ల కేసులు వేసినా అది తర్వాత సారీ చెప్తారు తప్ప అంతకు మించి వాళ్ళు సెన్సార్ బోర్డు మనం చెప్పిన ఏ డిమాండ్ ని వాడు ఇది తీసుకోలే. కానీ బ్రాహ్మణులు గొడవ చేస్తే ఎన్ని మార్పులు చేశారు. అంటే ఇలా బ్రాహ్మణుల రాజ్యం నడుస్తుంది, బ్రాహ్మణుల ఆధిపత్యము వాళ్ళ చెత్తని మన మీద అప్పుడు ఇప్పుడు రుద్దుతున్నారు. అంటే వాళ్ళు వేరు మనం వేరు, ఇప్పటికైనా మనం గ్రహించాలి అనేది నేను ప్రాధేయపడి చెప్తున్నా. ఓకే, ఆలోచించండి మిత్రులారా. ఇన్ని ఎగ్జాంపుల్స్ తోటి చెప్పినా మనం మేల్కోకపోతే ఏం చేస్తాం? ఇక ఎన్ని ఏళ్ళైనా మార్పు రాదు. నాలాంటి వేల లక్షల మంది అంబేద్కర్ లాంటి మహనీయులు పుట్టినా, పూలే దంపతులు లాంటి మహనీయులు వేల మంది పుట్టినా మార్పు రాదు. వాస్తవాలు అంగీకరించాను అయ్యా, ఇలా బ్రాహ్మణులు వేరు మనం వేరు. అది వాడి ప్రతి మంత్రంలో ఉంది, ప్రతి పుస్తకంలో ఉంది. వాడి సంస్కృతం కాకుండా దాని అర్థం తెలుగులో చెప్పమని అడగండి, మీకు మొత్తం తెలిసిపోతుంది. మనకు అర్థం కాని భాషలు ఎందుకు చెప్తాడు? మనోజ్ కుమార్ జోహాన్, హలో అన్న, తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. ఈ దేశానికే మహాత్ముడు మహాత్మా పూలే. ఎస్, దెర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్. మహాత్ముడు అంటే గొప్ప ఆత్మ గలవాడు అని అర్థం. మహా అంటే గొప్ప. ఓకే, మహాదేవుడు అంటే దేవుళ్ళలోనే గొప్ప దేవుడు అని అర్థం. రైట్, మహా అంటే గొప్ప, ఆత్మ అంటే సోల్. ఓకే, శరీరం నాది కాదు. శరీరం అనేది మనం తినే ఆహారాన్ని బట్టి ఈ శరీరం తయారైంది. ఓకే, కాబట్టి ఈ శరీరం చచ్చిపోతుంది, కానీ ఆత్మకు చావు లేదు. నేను వెళ్ళిపోతే ఈ శరీరం కుళ్ళిపోతుంది. ఓకే, కాబట్టి ఆ ఆత్మలలో గొప్ప ఆత్మ. ఎందుకని గొప్ప ఆత్మ అన్నారు? ఎందుకంటే వాళ్ళు అందరి గురించి ఆలోచించారు, అందరూ ఆత్మలు సంతోషంగా బతకాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళు మహాత్ములు అయ్యారు. అది జ్యోతిబా పూలే గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, యేసుక్రీస్తు గారు కావచ్చు. ఆయన తనని తాను సాక్రిఫైస్ చేసిండు సమాజం కోసం.
అంబేద్కర్ గారు కావచ్చు, ఇంకెవరైనా సరే అందరి కోసం తమ జీవితాలను అర్పించి అందరి కోసం పాటుపడ్డ అందరు మహాత్మాలే, అందరు గొప్పవారే, అందరు మహనీయులే. సింపుల్. వాళ్ళనే కొంతమంది ఈ మహనీయులనే వాళ్ళు ఇంకా ఇష్టంతో వాళ్ళు విదేశాల్లో అయితే డీవా అన్నారు, మన దగ్గర దేవా అన్నారు. అంతే తప్ప మాయలు మరాఠీలు అద్భుతాలు ఎవ్వరూ చేయరు, సాధ్యం కాదు. అట్లా ఎవడన్నా చెప్తే ఏ మతం వాడు చెప్పినా వాడి స్వార్థం కోసం నన్ను ఏమారుస్తుండని గ్రహించండి, అంతే. సింపుల్. మిరాకిల్స్ అయ్యేది ఉంటే న్యాచురల్ గా అయితే కానీ ఈ మంత్రం చేస్తే ఈ యొక్క పూజ చేస్తే ఈ యొక్క ఇది చేస్తే నాకు ఇన్ని లక్షలు ఇస్తే 1000 ఇస్తే నీకు ఇది ఇంకోటి అవుతుంది, అది అబద్ధం. ఎస్, నువ్వు స్వచ్ఛమైన మనసుతో ప్రార్థన చేయండి, ఆ నేచర్ కనికరిస్తే జరగవచ్చు. కానీ ఎవడో పైసలు ఇచ్చి ఎవడో అట్లా చేస్తే వినదు, అట్లా ఎవరో చెప్తే వినది. కరెక్ట్ బ్రదర్. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, దేశ ప్రజల చావులకు కారణమై ప్రధాని బీహార్లో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాడు. మూర్ఖుడు బ్రదర్. నేను నిన్న రెండు లైవ్లలో చెప్పిన డెఫినెట్లీ ఇది బీజేపీ RSS వాళ్ళే చేయించారు. ఓకే, అది ఇన్వెస్టిగేషన్ నేను రాసి పెట్టుకోండి. ఇది ఇన్వెస్టిగేషన్ జరగదు, దోషుల శిక్షలు పడే 4 రోజులు అవుతుంది, లేదంటే ఒక వారం రోజులలో ఏది మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ అని పోతాడు, అన్ని మీడియాలో వచ్చేస్తుంది. తర్వాత దీన్ని సెంటిమెంట్ గా వాడుకొని ఎన్నికలకు వెళ్ళాలి, అంతే తప్ప ఆ వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎందుకు వచ్చిండు, వాళ్ళ మీద విచారణ చేసి వాళ్ళ శిక్షలు పడడము ఇట్లాంటిది ఉండనే ఉండదు. అది చేస్తే తప్పకుండా వీళ్ళే వస్తారు, వీళ్ళ పేర్లే బయటకు వస్తాయి. జస్ట్ ఫూల్స్ చేయడం, కానీ ఎల్లకాలం వర్కౌట్ కాదు. 10 ఏళ్ళ నుంచి అదే లాజిక్ వాడతా అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ప్రజలు అంతా ఇడ్డలు లేరు కదా. ఎడ్యుకేట్ చేద్దాం, ప్రజలను అర్థమయ్యేది చెప్దాం. నీల హరీష్, నమస్తే వనక్కం సెస్ రీకాల్ ఆదా మిత్రం. నమస్తే బ్రదర్ నీల హరీష్ బ్రదర్. వినయ్ రాజు కోచరా, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఎవరు? మేడా శ్రీను, హాయ్ బ్రో, హాయ్ బ్రదర్. ఎవరు? వరలక్ష్మి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. సో అజీమ్ షరీఫ్, యా థ్యాంక్ యూ బ్రదర్, అజీమ్ షరీఫ్ బ్రదర్. ఎవరు? జాన్ ప్రసాద్ కే, హాయ్ అన్న, హాయ్ బ్రదర్. సాది మిత్రులారా, సో ఎక్కువ కామెంట్స్ లేవు, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. సో ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, ఎందుకంటే మనము అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్లస్ మన బతుకులు ఇంకా అప్పుడు మన తాత ముత్తాతలకి అంత శక్తి లేక, వీళ్ళతో పోరాటం చేసే శక్తి లేక ఈ దుర్మార్గులు పెట్టినటువంటి ఆ వివక్షలో పాపం వాళ్ళ ప్రాణాలను అర్పించారు. లేకపోతే ఒక అత్యంత హేయమైనటువంటి బతుకులు బతికారు. కానీ మనం అట్లా బతకాల్సిన అవసరం లేదు, అర్థమైందా? కాబట్టి మనం అన్ని రంగాల్లో మనకి ఇంత నాలెడ్జ్ ఉంది, అందరి దగ్గర ఒకటికి మించి 2-3 స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. సో కాబట్టి ఈ అరచేతిలో మన దగ్గర ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మనం ఈ వివక్షని పోరాడుతూనే మనం అన్ని విధాలా స్ట్రాంగ్ కావాలి, అర్థమైందా? నాలెడ్జ్ పరంగా కానీ, ఫైనాన్షియల్ కానీ, అప్పుడే వీళ్ళతో కొట్లాడగలుగుతాం. లేకపోతే వాళ్ళు మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తారు. ప్లస్ అన్ని రంగాల్లో, ఓకే, అది అన్ని శాఖలలో, హైకోర్టులలో, గుళ్ళలో, అన్నిట్లలో మనం ఉండాలి. ఇవాళ బ్రాహ్మణులే ఉన్నారు అన్నిట్లలో ఇప్పటికీ. మీరు హైకోర్టు జడ్జిలు తీయండి, సుప్రీంకోర్టు జడ్జిలు తీయండి, ఏ డిపార్ట్మెంట్ అనేది తీయండి, ఇప్పుడు కేంద్రంలో ఉన్న అన్ని శాఖలు తీయండి, 99% ఒకరిద్దరు వాళ్ళ కుడిగని చేసే ఒకరిద్దరు చూపెట్టుకోవడానికి తప్ప మిగతా వాళ్ళందరూ బ్రాహ్మణులే ఉంటారు. మీరు తీయండి, ఏ డిపార్ట్మెంట్ అనేది తీయండి. RTI కింద మనం అప్లికేషన్ పెట్టుకుంటే మనకు నో డేటా అని చెప్తున్నారు తప్ప ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. సో కాబట్టి ఈ వివక్ష పోవాలంటే మనం అందరం చదువుకోవాలి, దాంతోపాటు పోరాటం చేయాలి. అన్నిట్లలో రిజర్వేషన్ అమలు చేయాలి, 50% క్యాప్ తీసేయాలి. ఎందుకంటే 50% క్యాప్ పెట్టడం వల్ల ఏమైతుంది, ఆ రిమైనింగ్ 50% మొత్తం బ్రాహ్మణులు తీసేసుకుంటారు. మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ 10% యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు EWS అని 10% అన్నారు. అలా ఎవడుంటాడు? మిగతా రెడ్డి, కమ్మ, కాపు కూడా ఉండరు, అంత బ్రాహ్మణులే ఉంటారు. మీరు చూడండి, ఆ 10% బ్రాహ్మణులే తీసుకుంటారు. మళ్ళీ ఈ 50% కూడా బ్రాహ్మణులే తీసుకుంటారు. పేరుకి జనరల్ అంటారు, టాలెంట్ అంటారు, తొక్క అంటారు, అన్ని అబద్ధాలే. ఇంకోటి ఏంది, ఇంకో చెత్త ఏం చెప్తారు, రిజర్వేషన్ ఉంటే వాళ్ళు చదువుకోనెళ్ళు ఇప్పుడు డాక్టర్ వృత్తి MBBS డిగ్రీ పాస్ కాని వాళ్ళకి మనం రిజర్వేషన్ ఇచ్చి డాక్టర్ పని చేయిస్తున్నాము, డాక్టర్ ఉద్యోగం ఇస్తున్నామని మాట్లాడుతుంటారు. వాస్తవం కాదు అది.
వాళ్ళు డాక్టర్గా పాస్ అయ్యి ఒక 60 ఇప్పుడు పాస్ కావాలంటే ఎన్నో మార్కులు రావాలి కదా. కాబట్టి మాకు 99 వచ్చినా వస్తలేదు, వీళ్ళకి 10 మార్కులు వచ్చినా వస్తుంది, తీసేయండి, మాకు అవసరం లేదు అది. అందరికీ మాకు 99 మార్కులు వచ్చినోడు అవసరం లేదు, 30 మార్కులు వచ్చినోడు అవసరం లేదు, 60 మార్కులు పెట్టండి క్వాలిఫికేషన్ ఎవరికైనా సరే. ఒక ఉద్యోగం ఉంది, 10 మంది ఉంటే అందులోకి లాటరీ సిస్టమ్ పెట్టండి, కానీ మా రిజర్వేషన్ మా వాటా మాకు ఇవ్వండి. కాబట్టి ఈ 50% క్యాప్ తీసేయండి, ఎవరి జనాభా ఎంత ఉందో వానికి అన్ని ఉద్యోగాలు ఇవ్వండి. అందరికి ఒకటే పరీక్ష పెట్టండి, ఒకటే కట్ ఆఫ్ మార్క్ పెట్టండి. దాన్ని ఏమంటారు, సమన్యాయం చేయమంటున్నాం మేము. అర్థమైందా? మీరు బ్రాహ్మణులు ఎంతమంది ఉంటే అన్ని ఉద్యోగాలు తీసుకోండి. మీరు జనరల్ కేటగిరీ అంటారు, అందరికీ అంటారు, కానీ అందులో మాకు మేము పేరుకే మేము పరీక్ష రాస్తాం, కానీ మీకు 99.9 రాలేదు కాబట్టి మాకే అంటాడు. 99.9 మాకు రావు. ఎందుకు రావంటే నీ ఆడ ఏది ఇంటర్వ్యూ చేస్తాడు వాడు ఉంటాడు, పేపర్ దిద్దేటోడు వాడు ఉంటాడు, మళ్ళీ మీ వాడే ఉంటాడు. వాడు మీకు 99.9 చేస్తాడు, మాకు వేయడు. కాబట్టి మాకు రావు. అదో మీకు రాలేదు చూసినామని మళ్ళీ అంటావు. వద్దే వద్దు, దరిద్రమే వద్దు. మేము అందరం ట్యాక్సీలు కడుతున్నాం, మా వాటా మాకు ఇవ్వండి, మా జనాభా ఎంత ఉందో మా వాటా అంత ఇవ్వండి. సింపుల్. ఒక 20% మేనేజ్మెంట్ కోటా పెట్టండి. ఏ ప్రత్యేక పరిస్థితులకు కానీ ఆ యొక్క యాజమాన్యం పెట్టుబడి పెడుతుంది కాబట్టి వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 20% పక్కకు పెట్టండి మేనేజ్మెంట్ కోటా. మిగిలిన 80%ని ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రాతిపదికన ఇచ్చేసేయండి రిజర్వేషన్. 50% క్యాప్ ఎందుకు? ఇది అడిగితే మనకి చేయడు. ఇప్పటికి బీజేపీ పాలిత ఎన్ని రాష్ట్రాల్లో మీరు చూడండి, తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఓకే, అట్లనే రాజస్థాన్లో అన్నాడు, అస్సాంలో అన్నాడు. కానీ ఇప్పుడు మీరు చూడండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో బ్రాహ్మణుడే అన్నాడు. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రలో పాపం ఆయన తీసేసిండు. ఆయన సపోర్ట్ ఇచ్చినాక లాస్ట్ టైం ఆయన ఉండే, ఆయన తీసేసి ఇప్పుడు బాపనోని పెట్టిండు. ఈ ఫడ్నవీస్ అనేటువంటి మహారాష్ట్రలో. ఆడ రాజస్థాన్లో బాపనోని పెట్టిండు, అస్సాంలో బ్రాహ్మణ్ని పెట్టిండు. ఎవడు వాడు? హేమంత్ బిశ్వ శర్మ అంటాడు. రాజస్థాన్ మన పేరు నేను మర్చిపోయినా. సో మీరు చూడండి, ఇవాళ ఢిల్లీలో ఆమె వైశ్యులు ఉన్నారు. ఓకే, సో ఎక్కడ పోయినా మిగతా కులాల వారికి ఇప్పుడు వాడు బీసీ వాదం ఎత్తుకున్నాడు కదా, బీసీల ఓట్ల కోసమే ఇది చేస్తున్నా అన్నాడు కదా, బీసీల కోసమే పుట్టినా అన్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ కూడా బీజేపీలో ఉన్న బీసీలు ఎవరు? అందరు కాపులే. మరి మిగతా కులాలు ఏడికి పోయినరు? కాపు అసలు ఆంధ్రప్రదేశ్లో అగ్రకులం, ఇక్కడ ఎట్లా బీసీ కులం అవుతుంది? మెజారిటీ దాదాపు పేదవాళ్ళు ప్రతికూలంగా ఉన్నారు, కానీ కాపులలో మెజారిటీ పేదోళ్ళు లేరు. మిగతా ఈ చాకలి, డొక్కలి, ఈ మాదిగ, మాల, ఇంకా అనేక కులాలు ఉన్నాయి కదా, శాల, ఇంకా అనేక కులాలు, ఆర్యకటిక, వాళ్ళ లోపల ఉన్నారు కటిక పేదలు. వాళ్ళతో కంపేర్ చేస్తే కాపాడు మంచుకున్నాడు, కానీ బీసీలకు రావాల్సిన అన్ని కాపాడే గుంజుకుంటుండు. కాబట్టి అందుకే అంటున్నా, ఈ బలహీనులు ఇంకా ఎన్ని రోజులు బడుగు బలహీన వర్గాలుగానే ఉంటారా అయ్యా? వాస్తవాలు గ్రహించండి, న్యాయం పోరాటం చేయండి. ఒకసారి ఇబ్బంది పెడతాడు వాడు, కానీ మనం కరెక్ట్ పోరాటం చేసి ఆ చట్టబద్ధత తెచ్చుకుంటే లాంగ్ టర్మ్ మన బతుకులు మారుతాయి. ఇలా అంబేద్కర్ గారు ఆయన ఇబ్బంది పెట్టినా సరే అంత కొట్లాడకపోయింటే, ఇలా చట్టం చేయకపోయింటే, ఇలా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ ఎస్సీలు ఉండేవారా చెప్పండి, ఎస్సీలు ఉండేవారా చెప్పండి. కాబట్టి న్యాయ పోరాటం చేస్తే టెంపరీగా కష్టం అవుతుంది, కానీ ఇంత లాంగ్ రన్ లాభం అవుతుంది, భావితరాలు బాగుపడతాయి. అది ఆలోచించరు. ఎంతసేపు వాడెవడో హిందూ ముస్లిం అంటాడు, ఆ చెత్తలో పడిపోతాడు. మరి హిందూ ముస్లిం అయితే మరి ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు? ముస్లిం అయినా సరే శిక్షించమంటున్నాం కదా, చెయ్యరు వాళ్ళు. ఎందుకంటే చేయించేది వీళ్ళే, మన ఊళ్ళో కావద్దు. ఆలోచించే మిత్రులారా. సో మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా. ఓకే, మీ తరఫున వాయిస్ ఇస్తా. మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందాం, మన బతుకులు మార్చుకుందాం.